హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్క భారతీయుడి ఇంట్లో తులసి పూజ అనేది తప్పనిసరిగా చేస్తూ ఉంటారు. ఈ తులసిలో 2 రకాల తులసిలు ఉన్నాయి. ఒకటి కృష్ణ తులసి, రామ తులసి. ఈ 2 రకాల తులసిలని పెట్టి పూజించడం చాలా శ్రేయస్కరం. అంత పవిత్రమైన ఆ తులసి మొక్క ఈ భూమండలం మీద ఏ విధంగా ఆవిర్భవించింది అనేది ఈ షాట్లో మీకు తెలియజేయబోతున్నాను. పూర్వం జలంధరుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతని భార్య పేరు వృందాదేవి. మహాపతివ్రత. ఆమె విష్ణుమూర్తికి పరమభక్తురాలు. ఆమె పాతివ్రత్యం కారణంగా జలంధరుడు ఏ యుద్ధంలోనైనా ఓడిపోకుండా ఉండే శక్తిని పొందాడు. అయితే దేవతలందరూ అతడిని జయించలేక విష్ణుమూర్తిని ప్రార్థించారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు లోకాన్ని కాపాడడానికి జలంధరుడి రూపంలో బృందాదేవి వద్దకు వెళతాడు. అప్పుడు బృందాదేవి తన భర్తే వచ్చాడనుకొని పాతివ్రత్య దీక్షను విరమించి భర్తను స్వాగతిస్తుంది. ఆ సమయంలో జలంధరుడి యొక్క శక్తి క్షీణిస్తుంది. ఆ సమయంలోనే ఆ పరమశివుడు జలంధరుణ్ణి వధిస్తాడు, సంహరిస్తాడు. వెంటనే విష్ణువు చేసినటువంటి మోసాన్ని తెలుసుకున్నటువంటి వృందాదేవి విష్ణుమూర్తిని రాయిగా మారిపోమ్మని శపిస్తుంది. ఆ విధంగా శపించడం వల్లనే శ్రీ మహావిష్ణువు సాలగ్రామ రూపంలో దర్శనమిస్తున్నారు. తరువాత ఆమె కూడా అగ్నిలో దూకి ఆత్మార్పణం చేసుకుంటుంది. ఆ విధంగా ఆత్మార్పణం చేసుకున్న వృందాదేవి యొక్క శరీరం అంతా బూడిద కుప్పగా మారుతుంది. ఆ బూడిద నుండి ఒకానొక మొక్క ఉద్భవిస్తుంది. ఆ మొక్కే తులసి మొక్క. ఆ తరువాత శ్రీ మహావిష్ణువు ఆమె భక్తికి మెచ్చుకొని తులసీదేవికి ఒక ప్రాముఖ్యతను కల్పించాలని తరువాత నుంచి భూమి మీద ఎవరైనా తులసి దళం లేకుండా పూజ చేస్తే ఆ పూజ తనకు ఫలించదని, తనకు చెందదని ఆ తులసిమాతకి అంత ప్రత్యేకతను ఏర్పరిచి ఒక వరం ఇస్తాడు. అందుచేత అప్పటి నుండి భూమి మీద తులసి సాలగ్రామంతో కలిసి పూజలు అందుకుంటుంది.